మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి చెంచుపేటలో మంత్రి మనోహర్ తనదైన స్టైల్లో పర్యటించి అందరినీ ఆకట్టుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు చెంచుపేటలోని ప్రతి ఇంటికి తిరుగుతున్నా ఎక్కడ ఆయన ముఖంలో చిరునవ్వు తగ్గలేదు. పారిశుధ్య కార్మికులు వస్తున్నారా, అందరూ బాగున్నారా అంటూ చిరునవ్వుతో ప్రతి ఇంటికి వెళుతూ పలకరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. తెనాలి పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో పర్యటిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి మనోహర్. ప్రతి వీధిలోకి వెళ్ళగానే మహిళలు పెద్ద సంఖ్యలో పూలు జల్లుతూ పూలమాలలు వేస్తూ హారతులు ఇచ్చారు. మంత్రి నవ్వుతూ, నేను వీటి కోసం కాదమ్మా వచ్చింది, మీ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి. చెప్పండి, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద సమస్యలేమీ ఆయన దృష్టికి తేలేదు ఆ ప్రాంత ప్రజలు. మంత్రి మనోహర్ ప్రతి వీధిలో పర్యటిస్తూ రోడ్ల ప్రక్కన చెత్త చెదారం పడేసి ఉండటాన్ని గమనించి మున్సిపల్ సిబ్బందిని మందలించారు. ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్తా చెదారంతో ఉండటాన్ని గమనించి మున్సిపల్ సిబ్బంది రోజు ఇటు వస్తున్నారా, చూడటం లేదా అంటూ మందలించారు. ఖాళీ స్థలం ఓనర్స్ని పిలిపించి క్లీన్ చేయించండి అన్నారు. మురుగు కాలువల్లో అన్నం మెతుకులు పడి ఉండటం చూసి ఏంటి ఇంత అపరిశుభ్రత, ఆ ఇంట్లో వారిని పిలిచి చెప్పండి అన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అప్ అండ్ డౌన్స్ వస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఫిర్యాదు చేశారు. పారిశుధ్య కార్మికులు మురుగు కాలువలు సక్రమంగా తీయటం లేదని, మిగతావన్నీ చాలా బాగున్నాయని కొందరు చెప్పారు. ఓ మహిళ తన బిడ్డ మానసిక స్థితి బాగోలేదని, అతనికి ఆధార్ కార్డు లేదని, వైద్యం చేయించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలంటే ఆధార్ కార్డు ఇప్పించండి అని వేడుకుంది. అతనికి ఆధార్ కార్డు ఇవ్వలేదా? 2 సార్లు అప్లై చేశా. పెద్ద పోస్ట్ మీకు రైస్ కార్డు ఉందా? నాకుంది, నాకు ఆధార్ కార్డు ఉంది. ఈ అబ్బాయికి మైండ్ సరిగ్గా లేదు. ఇప్పుడిప్పుడే ఇంటికి వస్తున్నాడు, ఇదివరకు రాలేదు ఇంటికి. మట్టి సిమితం. ఓకేనమ్మా, కాదు మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డులో అబ్బాయి పేరు ఉందా? లేదు. లేదు. అప్పుడు నమోదు చేయలేదా మీరు? అప్పుడు రాలేదు, ఇంటికి తిరుగుతూ ఉన్నాడు కొంచెం మైండ్ సిమిలా. ఆమె ఆధార్ తీసుకుని రైస్ కార్డు తీసుకున్న తర్వాత నమోదు చేయండి పాప. అలాగే. ఉంటాడా? ఇక్కడే ఉంటాడా? ఇప్పుడు ఉంటాడు, మళ్ళీ వారానికి 10 రోజులకి గుర్తుంటే ఇంటికి వస్తాడు. ఇప్పుడు ఉన్నాడు ఇంటికి. ఓకే. మరి ఎక్కడ ట్రీట్మెంట్ చేపిస్తున్నారా? చేయట్లేదు, మా పరిస్థితి బాగాలేదు, నాకు క్యాన్సర్. అవునా? ఇది ఇక్కడ అట్లేసి రోజు ఉదయం పంపుతారా? పెన్షన్ వస్తుందా మీకు? టైంకి వస్తుందా? ఏది మొన్న కాలువలు తీసిన చెత్త తీసారా? ఓకే, మాట్లాడతానండి తప్పకుండా. వెళ్తున్నా, ఎట్లా చూస్తానండి. ఎలా ఉన్నారు? ఎలా ఉంది మున్సిపాలిటీ పనితీరు? ఎట్లా ఉన్నారు? అంతా బాగానే ఉంటుంది సార్, మొత్తం అంతే బాగానే ఉందా? వస్తున్నారా? టైంకి వస్తున్నారా? చూసుకుంటున్నారా? ఇబ్బంది ఏం లేదు కదా? నేను ఆఫీస్ కాడ చెప్తాను. సమస్యలు ఉంటే చెప్పండి తప్పకుండా. ఓకేనా? నమస్కారం. స్కూల్ పక్కన మీరు అట్లా బాడేస్తే ఎట్లా కనపడదు? మీకు డ్యూటీ లేదా, బాధ్యత లేదా మీకు? ఏమనుకుంటున్నారు అసలు మీరు? ముద్దుగా ఉన్నారు అందరు. ఎంత హారబుల్ స్మెల్ వస్తుంది. ఎవరిది సైట్? పిలిపించండి, ట్రాక్టర్ పిలిపించండి, మనుషులు పిలిపించండి. అమ్మా, ఈ వేకెంట్ సైట్ ఎవరిది? బాబు అట్లా చేయబాకండి, మీరు చేయబాకండి, చేత్తో చేయబాకండి. వచ్చేయండి, బయటికి వచ్చేయండి. జేసీబీ తెప్పించండి మొత్తం. ఎట్లా కవ్ అవుతుంది? ఎందుకు కవ్ అవుతుంది? ఇంజనీరింగ్ మార్వలేదు. చూపించేది స్ట్రైట్ చేయించు. అది ఏంది అసలు? అక్కడ రమాను ఎంహెచ్ఆర్ రమానండి. ఎవరు తీస్తున్నట్టు అక్కడ చూడండి. అమ్మ, ఇక్కడ ఎవరు వాడుతున్నారు? ఆమె లోపలికి వెళ్ళిపోయిందా? అమ్మ రామా ముందుకి. ఈ రైస్ అంతా ఎవరు వేస్తున్నారమ్మా?
కొంచెం జాగ్రత్తగా వాడండి అమ్మా. ఎవరో చూడండి ఒకసారి, మీరు కూడా చూసి చెప్పండి అమ్మా. ఎలా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కరెక్ట్గానే వస్తున్నారా, క్లీన్ చేస్తున్నారా? ఇబ్బందులు ఉన్నాయా మీకు? కరెంట్ డౌన్ అవుతుందా? వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఇక్కడ? కంప్లైంట్ ఇస్తున్నారా? తీసుకోండి, తీసుకుని అది పీజీఆర్ఎస్లో పెట్టండి ఆ కంప్లైంట్. చాలా సంతోషం. అయ్యో థ్యాంక్ యూ అమ్మా. అంత బాగానే సమస్య ఏం లేవా? చూడరా ఉంటే చెప్పండి అమ్మా. ఏమన్నా ఈ తడి చెత్త పొడి చెత్త వస్తున్నారా? వాళ్ళు డైలీ వస్తున్నారా? నగర దీపికలు వస్తున్నారా? చాలా నీట్గా పెట్టుకున్నారు, సంతోషం. వెరీ నైస్, చాలా సంతోషం అమ్మా. తెనాల్లో మనకి అట్లా మంచిగా నీట్గా ఉండాలి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అమ్మా, తప్పకుండా. ఓకేనా? వాటర్ ఎట్లా వస్తుంది మీకు? ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒకచోట ఇంటి ముందు పిచ్చి మొక్కలు చెత్త ఉండటంతో ఇంటి యజమానిని వాటిని తొలగించాలని సున్నితంగా మందలించారు. ఎట్లా అంటే అట్లా పెడితే అది అదేంటమ్మా అది? సార్ ఆలోచించండి మీరు కూడా. మీదైతే మీరు శుభ్రంగా నీట్గా పెట్టుకుంటే 10 మంది ఆరోగ్యాలు చెడిపోకుండా ఉంటాయి. అట్లా ఉంటే రేపటి రోజున పాములు అవి ఏవో వస్తూ ఉంటాయి కదా, పిల్లలు కూడా ఇబ్బంది కదా. అంటే ఏంటి మీ కాలాన్ని అట్లా వదిలేశారా? కాలాన్ని అట్లా వదిలేశారా? ఎంత టైం కావాలి మీకు తీయడానికి? 10 రోజుల ఈ సైడ్ తీయడానికి? ఏమండి? శుభ్రం చేస్తాం. 2 days చేయండి, మేము హెల్ప్ చేస్తాం, పంపిస్తాను. రేపటి చెట్టు కూడా బాగండి, చెట్టు కూడా బాగండి. ఇదంతా తీయండి ముందు, చెట్టు ముట్ట బాగండి, చెట్టు వదిలేసేయండి, ఇదంతా తీపించండి. ఓకేనా? కావాలంటే ట్రాక్టర్ పంపిస్తారు కమిషనర్ గారు. చిన్న బడ్డీ కొట్టు నడుపుకుంటున్న మహిళ తనకు చాలా అప్పులున్నాయని, తన కొడుకు చదువుకొని ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నాడని సహాయం చేయాల్సిందిగా కోరింది. అందుకు మనోహర్ ఏం చేశారో మీరే చూడండి. 7-8 లక్షలు ఉన్నాయి నీకు అప్పులు? నా కొడుకు చేశాడు చాలా జీతాలు. ఎట్లా కడుతున్నారు మరి మీరు అప్పులు? నెలకు 15 కాడి బ్యాంకులో తీసుకున్నాం సార్. అవి కడతాడు, ఈఎంఐలు కడుతున్నాడు, సెల్ ఫోన్లు తీసుకుంటున్నాడు. పేదరికం చాలా కష్టాలు. సెల్ ఫోన్లో లోన్లు తీసుకుంటున్నారా? అవి చాలా ఎక్కువగా వడ్డీలు అయితే మరి కట్టలేక చాలా ఎక్కువ బాధలు. ఏమొస్తుంది నీకు ఆదాయం ఈ కొట్టు మీద? ఏమవుతుంది సార్? ఏముండి ఒక 100 రూపాయలు వచ్చింది, ఏమంటే 100 రూపాయలు వస్తాయి. సరుకు మొత్తం సమృద్ధిగా లేదు కదా. డ్రింకులు అవి పెట్టుకుంటే ఏమైనా ఉంటాయేమో, ఒకటి ఉండి ఒకటి లేదు. దానికోసం అడుగుతున్నాను లోన్ ఇప్పించమని. పొదుపు సంఘాలు ఉన్నావా గ్రూప్లో? ఎప్పుడైనా డ్వాక్రా గ్రూప్లో? ఉండాలి సార్. ఎంత కట్టారు ఇప్పటి వరకు? కట్టాము, ఇంకా కట్టాలి సార్. ఇంకొక సంవత్సరం కడితే తీర్పు. కాదు, నీకు అవగాహన ఉండి నువ్వు పిల్లోడిని చదివించుకున్నావు ఇంజనీరింగ్ చదివించుకున్నాక మళ్ళీ నువ్వు కష్టాలు ఎందుకు, ఇన్ని లోన్లు ఎందుకు? అదే మరి అక్కడ ఉంటున్నాడు సార్, అక్కడే రెంట్లు ఎక్కువ, 10,000 రెంటు. మరి కరెంటు బిల్లు 2,000, 12,000, 20,000 ఏం సరిపోతున్నారు? 2 బాబులు, ఆ కప్పులు రాయి అంటే నేను వచ్చి ఏం చేయాలమ్మ ఇక్కడ అన్నాడు. ఇక్కడేమో జాబులు లేవు, ఏం చేయాలి? చాలా పరిస్థితి ఇబ్బందిగా. చూసుకోండి ఒకసారి. చిన్న మన వచ్చినాక రమ్మంటే వస్తాను సార్ ఆఫీస్కి. మినీ మార్ట్ పెడదాం అనుకుంటున్నాగా. మినీ మార్ట్ ఐడెంటిఫై చేయండి, హెల్ప్ చేయండి. ఉన్నంత వరకు మనం చేద్దాం. అది సార్ నువ్వు చెప్పు, చిన్న మినీ మార్ట్ లాంటివి పెట్టించడానికి ఏమైనా అవకాశం ఉందో, ఎట్లా చేద్దాం ఏంటో ఒకసారి చూస్తారు. ఓకేనా? ఫోన్ల మీద లోన్లు మాత్రం తీసుకోబాకండి, అది చాలా తలకాయ నొప్పి, ప్రమాదం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. చెప్పండి, మీ అబ్బాయి కూడా చెప్పండి సరేనా? మంత్రి మనోహర్ను వృద్ధుడు కలిసి చేతి పంపు పనిచేయటం లేదని చెప్పాడు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సాయంత్రానికి పనులు పూర్తి చేయించారు. అంతా ప్రశాంతంగానే ఉందా? ఇక్కడ మున్సిపాలిటీ నుంచి బాగానే వస్తున్నారా? పనులన్నీ చేస్తున్నారా? బాగా చేస్తున్నారు. కాలువలన్నీ తీస్తున్నారా? చేస్తున్నారు కానీ పంపు కొంచెం పంపు కావాలా? ఎక్కడ చూడరు, పట్టించుకోరు. నేను సాయంత్రం చెప్పాను నేను పంపుల గురించి మీకు, ఎందుకంటే నాకు తెలిసి ఈ కాలనీలో పంపులు అవసరం ఉంటుందని. అప్పుడు వరకు అసలు మీరు కదలరు. అది మనందరం అక్కడ కూర్చుని ఆఫీసుల్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. ఎవరు మీ ఎవరు వచ్చాడా ఈ ఏరియాలో ఎప్పుడైనా? నువ్వు గతంలో ఇప్పుడు చూడలేదా? ఈ సమస్య ఉందని తెలీదా? ఏం 1 month బ్యాక్ వచ్చిందా? 1 month అయితే మరి ఎస్ఎల్ఏ కింద దాటిన ఉన్నట్ట దాటినట్ట?
కంప్లైంట్ అంటే వాళ్ళతో కొంచెం రిపేర్ చేయించాం. టెక్నికల్ మాటలు మాడబాకు. తొందరగా చేయించి ముందు. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఎక్కడున్నాడు ఆయన? పని చేసేదా? ముందు కొంచెం పని చేస్తా ఉండేది. వాచర్ పోయిందని ఓడ ఇప్పించాము. వాచర్ వేయించారు, కొంచెం ఆడ ముక్క వేయించారు. ముక్క వేపిస్తా నీళ్లు కొట్టేటప్పుడే వస్తున్నాయి. మళ్ళీ కాసేపు ఆగాక మళ్ళీ నీళ్లు కిందకి వెళ్ళిపోతున్నాయి, రావట్లేదు. కొత్త బోర్ వేసుకోవాలి. లోపల పైపులు బెజ్జాలు ఉన్నాయండి. నువ్వు చెయ్యి, ఇవాళ చెయ్యి, పని ఇవాళ అవ్వాలి. ఎందుకు ఈ ఆడవాడంతా ఎందుకమ్మా? నమస్తే నమస్తే. ఎందుకమ్మా ఈ ఆడవాడంతా? వద్దమ్మా అట్లా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. ఎందుకమ్మా అదంతా అట్లా చేయబాకమ్మా. చేస్తే అండి మా ఇష్టం మా ఇష్టం మా ఇష్టం. థ్యాంక్ యూ పాప. మీరు జాగ్రత్త. పూలు ఉన్నాయి కదా, అందుకని మీకు ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. మంత్రి మనోహర్ను కలిసిన ఒక వృద్ధురాలు తనకు తన చెల్లెలకు కార్డు ఉందని, అయితే తనకు ఫంక్షన్ వస్తుంది, నా చెల్లెలకు రావటం లేదు, ఆమెకు కూడా ఫంక్షన్ ఇప్పించాలని కోరింది. సమస్య అండి. చెప్పమ్మా. మా చెల్లికి నాకు ఇద్దరు కలిపి సపరేట్ కార్డు ఉందండి. ఉంటే ఆ అమ్మాయి పెన్షన్ రావట్లేదు. 63 వచ్చిన నాకు ఇస్తున్నారు. ఆ అమ్మాయి సపరేట్ చేయించండి, ఇంకేమొద్దు. ఆఫీస్కే వద్దాం అనుకున్నాను, కాళ్ళు నిప్పులు రాలేదు. అడ్రస్లు వేరే ఉన్నాయా వాళ్ళవి? వేరే మొన్న తీపిచ్చా. స్ప్లిట్టింగ్ అంత ఈజీ కాదు. ఉన్నమాట చెబుతున్నానుగా. అంటే మేమిద్దరం అప్పచెల్లిళ్ళం కదా, తోడుకోవడం కాదు. అంటే కొత్తగా కార్డు స్ప్లిట్టింగ్ ఇంకా అవకాశం కల్పించలేదు. ఎందుకంటే అందరూ మళ్ళీ దీని పెన్షన్లు కానీ అవి కానీ ఒకేసారి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో జాగ్రత్తగా అసలు గతంలో చేసిన ఆ డేటా ఎంట్రీగా పొరపాటు చేశారు. సో చాలా కుటుంబాలు అట్లా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి నేను మాడతాను. ఎక్కడ ఇచ్చారు మీరు అది మీ వివరాలు? ఎవరికి ఇచ్చారు? ఇచ్చారా? తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా మీ అందరికీ. రండి. ఇలా అంతనా? అవునా? థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు అమ్మా? టిఫిన్ పెడతారా? ఎక్కువ మంది ఇక్కడ టిఫిన్లే పెడుతున్నారండి. ఒక మహిళ కిరాణా కొట్టు నిర్వహిస్తుంది. ఆమెకు ప్రభుత్వ పరంగా మినీ మార్ట్ ఇప్పిద్దాం, ఒకసారి పరిశీలించండి అని ఎంఆర్ఓకి చెప్పారు. మీ మాట పెట్టుకుంటావా? ₹1,00,000 వరకు లోన్లు ఇప్పించి మీకు చేపిద్దాం. సరేనా? ఏం చదువుతున్నారు పిల్లలు? డిగ్రీ చదువుతున్నారు. వెరీ గుడ్. గుడ్. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, మంచిగా చేసుకో. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు స్థలం ఇచ్చారండి, అది అసలు ఏం అనుకోవటం. అన్ని మోసాలే. అంత మోసం మరి అయ్యి ఉట్టి కాగితాలు ఇచ్చారు, ఫోటోలు పెట్టి. ఫోటోలు పెట్టి అన్ని మోసాలే. కానీ ఏదో విధంగా పరిష్కారం చేస్తాం. అవి సరిగా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత చెప్తాం. ఓకేనా? మహిళలు పెద్ద సంఖ్యలో పూలు చల్లుతూ ప్రతి వీధిలో మంత్రికి స్వాగతం పలికారు. వద్దమ్మా ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగున్నారంతా? రిటర్న్ మీరు రిటర్న్ మీరు రిటర్న్ క్లాస్. హార్ట్ అటాక్ చేసుకుంటారా? అందుకేనా హడావుడి? హార్ట్ అటాక్ చేసుకుంటా, నాకు డబ్బులు ఇప్పించారా? సీఎం థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పవన్ అన్నకి ఎట్లా ఉందండి? బాగానే ఉందమ్మా, ఆరోగ్యం బాగుంది ఆయనకి. చాలా సంతోషం. మీరంతా ఆ విధంగా అభిమానంగా ఆయనకి త్వరగా కోలుకోవాలని మీ అందరు పూజలు చేశారు. సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. జాగ్రత్త జాగ్రత్త అమ్మా. అక్కడే ఉన్న అంగన్వాడీ స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఎలా చదువుతున్నారన్న విషయంపై పరిశీలించారు. ఏబిసిడి చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. Very good, very good. Second you, very good, very good. Very good, very good. ఏం పెడుతున్నావు? ఈరోజు సొరకాయ పప్పు సార్, మెనూ ప్రకారం ఎగ్గు పెట్టేసాను, మిల్క్ నిద్రపోయి వేసాక మిల్క్ వేసాను. రాగేది
తర్వాత ఎప్పుడు వచ్చింది మీకు? నిన్న వచ్చినాయి సార్ ఎగ్స్. అంటే తాడు ఉప్పు అయితే గ్రీన్ కలర్లో వస్తుందండి. కరెక్ట్గానే వస్తున్నాయా? వస్తున్నాయి సార్, వస్తున్నాయి. అమరావతి ప్లాట్స్లోని ఒక మహిళకు కాలు గాయమైంది. అయితే ఆపరేషన్ అయితే చేశారు కానీ ఆధార్ కార్డు లేనిదే ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయడం లేదని ఆరోపించారు. వెంటనే వారిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళవలసిందిగా తన సిబ్బందికి పురమాయించారు. వేయించుకొని కూడా 50 రోజుల నుంచి బస్ ఎక్కేవాళ్ళ. ఆధార్ కార్డు లేదని చెప్పారా మీకు? అందుకని చూపించడం లేదని చెప్పారా? ఆధార్ కార్డు లేదండి అంటే రేషన్ కార్డు కూడా లేదు. పెన్షన్ అయితే వస్తుందండి. పెన్షన్ వస్తుంది. మరి ఎట్లా వస్తుంది? ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు అంటే ఉంది. దానికి వైద్యానికి సంబంధం ఏంటి? అసలు ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ మన వెల్ఫేర్ అసిస్టెంట్ ఇక్కడ ఎవరుతున్నారో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చెప్పండి. దగ్గర చూపించండి అది. ఓకేనా? నాకు ఆధార్ లేదనో లేకపోతే రేషన్ కార్డు లేదని దానికి సంబంధం లేదని చెప్పి క్లియర్గా. ఓకేనా? మీరు కోఆర్డినేట్ చేస్తారు ఆఫీస్ నుంచి. వదిలేమ్మా అవసరం లేదమ్మా, అవసరం లేదు. తీసుకెళ్తాం చేపిస్తాం. షూర్ చేపిస్తాం. జగనన్న కాలనీలో తనకు ఇల్లు కేటాయించారని, అది ఎక్కడుందో కూడా తెలియదని, తనను మోసం చేశారని మంత్రి మనోహర్కు ఒక మహిళ ఫిర్యాదు చేసింది. అయితే తనకు ఇల్లు కట్టించాలని, ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో అయ్యేవై పథకం కింద బియ్యం కూడా ఇప్పించారు మంత్రి మనోహర్. ఇంటి కట్టలేకపోతున్నా, ఇబ్బంది పడుతున్నాము. మరి మాది ఎవరింటారు? జగనన్నది ప్లాట్ ఇచ్చారే కానీ ప్లాట్ లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అది ప్లాట్ ఇచ్చామని చెప్పారు కానీ ఆ ప్లాట్ ఎక్కడో కూడా అసలు చూపించడం లేదు. మరి అన్ని రోజులని పుడిగడ్స్లో ఉండి మేము ఇంటి కట్టుకొని ఉండాలి. ఎక్కడ ఉందని కనీసం చెప్పారా? చూపించారా మీకు? చూపించారు కానీ తెలవదు. 35,000 ఇస్తే 35,000 కడితే బాధపడబాకమ్మా, మేము ఉన్నాగా, మాట్లాడదాం. బాధపడ మా ప్రభుత్వం వస్తే అడగచ్చు మేము అని చెప్పేసి వదిలేసాం. మీరు ఇక్కడ ఎవరిని గుర్తుపడతారు? ఆఫీసర్లు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వచ్చాము ఒకసారి. ఇక్కడ ఎవరైనా వచ్చారా? అది వీళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? కాదు, నేలపాడులో ఇచ్చారా, గోల్డ్ అంకలు ఇచ్చారా? ఒకసారి పేరు చూసుకో, ఒకసారి పేరు చూసుకుని ఒకసారి గోల్డ్ అంకిచ్చారు. నాకు కూడా నెలకు 3,000 కట్టమన్నారు. మళ్ళీ నేను కట్టలేనమ్మా, నాకు వద్దన్నా. నేను ఎందుకు నెలకు 3,000 కట్టమన్నారు? కట్టమని నెలకు 3,000 కట్టాలన్నారు జగన్ ప్రభుత్వం. అందుకని నేను మానేశాను. ఇల్లు వద్దు, నాకు వద్దన్నా నేను అని చెప్పి నేను ఇంటికి వచ్చాను ఆఫీస్ కాడికి. ఎలా లోపలికి చాలా నిజాయితీ ఉంది ఆమెలో. మనం ఆ పొరపాటు చేయకూడదు. దగ్గరుండి కట్టిద్దాం ఆమెకి. ఓకేనా? మీరు ఆ ఫస్ట్ లిస్ట్లో ఇప్పుడు వచ్చిన దాంట్లో మీరు ఆ 1,000లో నువ్వు హౌసింగ్ నువ్వేనా చూసేది? ఆ 1,000 వాటిల్లో కంపల్సరీగా ఈ పేరు ఉండేటట్టు చేయండి. కట్టించి మనం తొందరగా చేపిద్దాం అది. ఓకేనా? మిగతా డీటెయిల్స్ అన్నీ తీసుకో. ఆ పొరపాటు చేయకండి. చూడు ఆ నేలపాడులో ఎక్కడ ఇచ్చారు ఏంటి ఐడెంటిఫై చేసి ఒకసారి మీ దగ్గర ఉంది కదా దాని మాస్టర్ లిస్టు. నాకు ఒంట్లో కూడా బాగోదు. పెన్షన్ వస్తుంది, బియ్యం రేషన్ వస్తుంది, అన్నీ బాగానే ఉన్నాయి. బియ్యం బాగానే ఉందా? బియ్యం బాగానే ఉంది. సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. వెరీ గుడ్. అన్నీ బాగానే ఉన్నాయి, అదేం లేదు. కాకపోతే ఉండటానికి ఇల్లు లేదు, అద్దె కట్టుకోలేము. పెన్షన్ వచ్చిందేమో ఇంటి దిగిపోతుంది. ఏం తినాలి? 5 కిలోలు బియ్యం వస్తాయి. 5 కిలోలు ఎన్ని రోజులు వస్తుంది నాకు? కానీ అబ్బాయి లేడు, అమ్మాయి ఒకటే. ఆ అమ్మాయికి ఇంటి ఓలు పని చేసుకుంటేనే తినాలి, లేకపోతే లేడు. మొగుడు కూడా దానికి లేడు. బియ్యం మీకు ఎక్కువ ఇస్తే తీసుకుంటారా? ఉపయోగిస్తారా? తీసుకుంటారా? తీసుకుంటాను సార్. ఏవై తీసుకోండి. ఈ నెల నుంచి ఫస్ట్ నుంచి అంటే 26వ తారీఖు నుంచి మనం ఇచ్చేటప్పుడు ఏవై కింద ఇచ్చేసాము. ఓకేనా? దాని ప్రొసీడింగ్స్ ఇస్తారు తహసీల్దార్ గారు. ఓకేనా? మీకున్న స్టాక్ ఏదైతే బేస్ చేసుకుని ఉందో దాని ప్రకారంగా నువ్వు రాసుకో. ఇన్స్ట్రక్షన్స్ తహసీల్దార్ గారు ఇస్తారు, వీఆర్ఓ కూడా ఇస్తారు. మీరు కూడా దగ్గర తీసుకో. ఆమెకి ఏవై వాళ్ళు ఎవరు లేరు. మరి అద్దె కట్టుకోలేకపోతున్నాను. ఇల్లు ఇచ్చి నాకు కూడా 30 కిలోలు బియ్యం ఇప్పించండి. 30 కిలోల బియ్యం ఇప్పుడు లేదమ్మా. అది మనిషికి 7 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త రూల్ అది. మీకు అర్హత ఉంటే తప్పకుండా ఇప్పిద్దాం. మీరు కార్డు ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉందండి. ఇక్కడేనా మీది? ఇక్కడేనండి. ఇప్పుడు ఎక్కడ పోయాడు డీలరు? ఆయన ఇచ్చేది నెలకు. చూసుకో. ఈ వివరాలు కూడా ఒకసారి తహసీల్దార్ గారికి ఇవ్వు. సరేనా? అమరావతి ప్లాట్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి మనోహర్కు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు.
అర్థమైంది నాకు ఇప్పుడు. అమరావతి ప్లాట్స్లో ఉన్న మున్సిపల్ కూరగాయల సాగు కేంద్రంలో ఏం పండిస్తున్నారో చూద్దామని వెళ్ళారు. అక్కడ పరిస్థితులు గమనించిన మంత్రి మనోహర్ ఈ సాగు తొలగించి ఈ స్థానంలో 10 లక్షల రూపాయలతో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయాల్సిందిగా కమిషనర్ను పురమాయించారు. చిల్డ్రన్ పార్క్ చేసేద్దాం, ఓకేనా? చేసేద్దాం, గ్యాప్ ఉంది కాబట్టి. ఓకే, తీసేద్దాం. 10 లక్షల రూపాయలతోటి ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్క్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాం. సో త్వరగా దాన్ని టేకప్ చేస్తాం ఇమీడియట్గా. ఈ తీర్మానం చేయించుకుని ప్రస్తుతం ఉన్న ఈ ఫెసిలిటీని ఇంకా బాగా ఉపయోగించుకోవాలంటే అంతిమంగా ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక చక్కటి ప్లేగ్రౌండ్ ఏరియా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఇమీడియట్గా టేకప్ చేస్తాం. అమరావతి ప్లాట్స్లో రోడ్డుకు ఇరువైపులా వెడల్పు చేసేందుకు ప్రొక్లైన్తో తవ్వారు. అంతేకాకుండా గృహాల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా బండలు తొలగించారు. మహిళల ఆరోపణలతో మంత్రి ఆ ప్రాంతంలో మురుగు కాలువలు పూడికలు తీయించాలని, ఇళ్ల వద్ద నడవడానికి వేసుకున్న రాళ్లను తొలగించొద్దని మున్సిపల్ అధికారులకు చెప్పారు. సిటిజన్ ఫ్రెండ్లీ ఉండాలి, సిటిజన్ని మనం గౌరవించాలి. సిటిజన్కి ఇబ్బంది వచ్చే విధంగా మనం చేస్తే పని ఏ ఉపయోగం? అభివృద్ధి చేసి చూపిస్తాం మనం, కానీ చేసే ముందు కొంచెం వాళ్ళని కలుపుకొని మనం ఈ విధంగా చేస్తాం అనేది క్లారిటీ కావాలి. ఎవరా పెద్ద మనిషి? ఎవరా పెద్ద మనిషి? ఎవడు? కంప్లైంట్ ఇచ్చుకోండి అంటారు. నేను 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాను కూడా. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడంటే ఆయన కొత్త ఆయన చెప్పమ్మా అన్నాడు. ఎవరైనా గుర్తుపడతారా మొఖాలు ఇక్కడ? వాళ్ళు చెత్తబండి వస్తే నేను పొద్దున కూడా మనం ఎవరు నగర దీపిక ఎవరు ఇక్కడ? నరేష్ గారి చెప్తాను. మీరు ఫీల్డ్ మీద తిరగకపోతే మిమ్మల్ని అందరినీ యాక్షన్ తీసుకుంటాను నేను చెప్తాను. సీరియస్గా చెప్తున్నా. అన్నిసార్లు ఆమె కంప్లైంట్ చేస్తున్నారని చెప్తుంటే కనపడతావా నువ్వు ఎప్పుడైనా ఆమెకి? మరి ఎందుకు ఆ పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరు సహకరించడం లేదు? కాకుండా సార్ ఇది వ్యాపారం కదా, ఉంచాలి కదా. అసలు ఇది కూడా మేము వేసుకుందే కంప్లీట్ గా తీసేశారు. కనీసం కొంచెం వే ఉంటే వ్యాపారం కదా చేసుకున్న వాళ్ళు తీసేస్తే ఇది మొత్తం మేము వేసుకుండే కంప్లీట్ గా. అసలు ఎక్కడానికి కూడా లేకపోతే ఆమెకు ఆపరేషన్ అయ్యి అది ఇబ్బంది కదా. అంటే మెటీరియల్ మీరు పికప్ చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడ దారి ఇబ్బంది కాకుండా చూసుకోండి మీరు, అటు సైడ్ ఇటు సైడ్. సరేనా? అవసరం అయితే మీరు కొంచెం జేసీబీని పెట్టుకుని అక్కడ గ్రావెల్ వేయించి నీట్గా చేయించండి. సమస్య లేక వీళ్ళంటే వీళ్ళే కాదు, అందరికీ జరగాలి, ఈ రోడ్ మొత్తం జరగాలి. ఓకేనా? క్లియర్గా చెప్తున్నా. ఎంఈ గారు ఎక్కడ? ఎంఈ గారు విన్నారా మీరు? మీరు ఆ జేసీబీని ఒక ఏఈని ఇక్కడ పెట్టండి ఎస్ఐతో పాటు. ఎట్టి పరిస్థితుల్లో బోత్ సైడ్స్ అవసరమైతే గ్రావెల్ పోసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయండి. వీళ్ళు వేసుకున్న దారి ఎక్కడైతే ఉందో టెంపరీగా అట్లానే ఉంచండి, దాన్ని డిస్టర్బ్ చేయబాకండి. ఎక్కడ కూడా చేయబాకండి. ఇవన్నీ కూడా చూడండి ఎట్లా. హౌ కెన్ దే గో ఇన్ సైడ్? क्या लाया? फूल लाया? बहुत बहुत शुक्रिया. अरे थैंक यू शुक्रिया. थैंक यू. नहीं ऑडियो है. అమరావతి ప్లాట్స్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను మంత్రి స్వయంగా దగ్గరుండి నరికించారు. అంతేకాదు ప్రభుత్వ స్థలంలో చెత్త మొలిచి ఉంది. ప్రొక్లైన్తో దగ్గరుండి తొలగించి ఆ ప్రాంతంలో పార్కు నిర్మించాలని అంచనాలు వేయించారు. చేసుకుంటా నువ్వు వెళ్ళిపో మొత్తం. ప్రభుత్వ వైశాలి ఎదురుగా ఉన్న రోడ్డు గుంటలు పడి అస్తవ్యస్తంగా ఉంది. దానికి కారణం అంబులెన్సులో ఆ ప్రక్కనే పెట్టి ఉండటాన్ని గమనించి వెంటనే వాటిని తొలగించాలన్నారు. ఆ తర్వాత ప్రొక్లైన్ తెప్పించి గోడ ప్రక్కనే తవ్వించి ఆ మట్టిని రోడ్డు గుంటల్లో పోయించి పూడిపించారు మంత్రి మనోహర్. జేసీబీ తీసుకొచ్చి బ్లేడ్ పెట్టి మొత్తం ఇది తీసుకుని ఫస్ట్ మొక్కలు ప్లాంట్స్ అయిపోద్దాం, మనం మొక్కలు అయిపోద్దాం. ఫెన్సింగ్ అయిపోవాలి, ఈ వారంలో అయిపోవాలి ఫెన్సింగ్.
ఎస్ఐ చెప్పి ముందు అంబులెన్స్ తీపించండి ఇక్కడ నుంచి. ప్రభుత్వ వైద్యశాల ప్రక్కనే ఉన్న అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి పరిశీలించారు. ఆ తర్వాత అక్కడే కూటమి కార్యకర్తలు అధికారులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం వరకు అమరావతి ప్లాట్స్లోనే పర్యటించి ఆ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకున్నారు మంత్రి మనోహర్. పట్టణంలోని 30, 31, 32 వార్డుల్లో ఉదయం నుంచి మున్సిపాలిటీ అధికారులతోటి స్థానిక ప్రజాప్రతినిధులు 3 పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో మేము పర్యటిస్తూ ఉన్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా మేము అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తపరచడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సమన్వయపరుచుకుంటూ ప్రభుత్వంలో అటువంటి లోటు లేకుండా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల్ని గుర్తించినప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం ద్వారా ప్రతి నెల మనం అందించే సుమారు 3,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం పెన్షన్ల ద్వారా ప్రజలకు చేరుతోందనేది ఒక సంతృప్తిని నిలిచింది ఈ రోజున. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న రోడ్ల విషయంలో కానివ్వండి, సైడ్ కాలువల విషయంలో కానివ్వండి, మరమ్మతులు చేయాల్సిన ప్రాంతాల్లో ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆల్రెడీ మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఈ 31వ వార్డు అమరావతి ప్లాట్స్లోనూ, అదేవిధంగా 30 వార్డులో గతంలో చేపట్టిన కొన్ని ప్రధానమైన కాలువలు స్టామ్ వాటర్ డ్రైన్ అయితే మనం చేసాము. చెంచుపేట బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం జేఎంజే కాలేజ్ వరకు వీటన్నిటిని కూడా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాలని తపంతో పనిచేస్తున్న వివిధ శాఖల్ని సమన్వయపరుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఈ ఒక్క ప్రాంతంలోనే దాదాపు 10,50,00,000 రూపాయలు మంజూరు చేశాం. వర్కులు వివిధ దశలో ఉన్నాయి. చేయాల్సినవి ముందుగా మేము సిపిడిసిఎల్ నుంచి కరెంటు సమస్య ఎక్కడ లేకుండా, వోల్టేజ్ సమస్య ఎక్కడ లేకుండా ఒక యుద్ధ ప్రాతిపదిన ట్రాన్స్ఫార్మర్లు మార్చుకునే విధంగా ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెడతాం. అదేవిధంగా వీధి దీపాల కొరత ఎక్కడ లేకుండా ఈ ప్రాంతంలో కూడా కొంతమంది మా దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు ప్రత్యేకంగా కొన్ని సమస్యలు వీధి దీపాల గురించి తెచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిని కూడా తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తాం. వీటితో పాటు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేకంగా అమరావతి ప్లాట్స్లో 3 పార్కుల నిర్మాణం, ఆ పార్కులతో పాటు వీలైతే అక్కడ పిల్లలకి ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసి వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన తర్వాత అన్నా క్యాంటీన్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు భోజనం ఏర్పాటు ఎట్లా ఉన్నాయి వాళ్ళతో పాటు భోజనాలు చేసి అక్కడ కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. ఇందిరా కాలనీలో ఎప్పటి నుంచో నివసిస్తున్న వాళ్ళకి 22A కింద వాళ్ళ భూముల్ని గతంలో ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. సో కొత్తగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చాం కాబట్టి మున్సిపాలిటీ చట్టంలోనూ రెవెన్యూ చట్టంలోనూ 46 మందిని అక్కడ గుర్తించాం ఎవరికైతే ఒరిజినల్ ఇళ్ళ పట్టాలు ఉన్నాయో. వాళ్ళల్లో ఒక 10 మంది దగ్గర ప్రస్తుతం దస్తావేజులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సోమవారం కల్లా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పచెప్పేటట్టు తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అక్కడ ఉన్న రిజిస్ట్రార్ గారు కూడా చెప్పి మేము ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయమని చెప్పడం జరిగింది. రాబోయే వారం రోజుల్లో మిగతా వాళ్ళకి కూడా డూప్లికేట్ పట్టాలు తహసీల్దార్ గారు అప్పచెప్పి ఆ 46 మంది కూడా విముక్తి కలిగించే విధంగా, పాపం వాళ్ళు కూడా కాలు అరిగిపోయేటట్టు ఎప్పటి నుంచో తిరుగుతున్నామండి, ఎవరు పట్టించుకోలేదనే విషయం ప్రస్తావించారు. ఆ మహిళలందరికీ కూడా ఈ రోజున ఒక చక్కటి వార్త మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి